ప్రేమైనటువంటి దేవుని పిల్లలు, ఇది అందరూ గమనించవలసినటువంటి వీడియో. బైబిల్లో ఒక మంచి మాట మనం చూడగలం. ఏంటి ఆ మాట అంటే మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని చెప్పాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను అని కూడా పలికాడు. ప్రియులారా, హృదయము అంటే దేవుడే. హృదయ ఆలయం అంటే దేవుడే. ఆ ఆలయమై ఉన్నటువంటి దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. నిన్ను నడిపించడానికే నిన్ను ఒక రీతిగా చేశాడు. సొత్తైన జనంగముగా వెలపెట్టి కొని నిన్ను కడిగి శుభ్రపరిచాడు. సమృద్ధిగా నీ జీవితాన్ని బహుబలంగా బలపరిచాడు. అయితే విషయాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటే హృదయంలో చాలామంది హృదయాలు కూడుకొని పాపము, అక్రమము, అసూయ, ద్వేషము, కక్ష, ఈర్ష, విగ్రహారాధన, మోసకరమైనటువంటి పాపం, విగ్రహారాధన అంతా కూడా హృదయము పూర్తి చేసుకున్నాడు మనిషి. అందుకనే తొందరగా చనిపోతున్నాడు మనిషి. హృదయం పాడు చేసుకున్నాడు. మంచి హృదయం ఎక్కడ కనపడతలేదు, ఖాళీగా ఉన్న హృదయం ఎక్కడ కనపడతలేదు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల, ఆ ఆలయమై ఉన్నటువంటి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే కనుక వాడు పాడైపోతాడు అన్నాడు. అంటే చనిపోతాడు, అప్పుల పాలైపోతాడు, పాపానికి దగ్గరగా వెళ్ళిపోతాడు, లోకము అనే మోసంలో పడిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనిషి చాలా విపరీతంగా పాడైపోయాడు. కానీ దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే, ఆలయముగా నేనుండి లోపల ఏమి చెయ్యాలో, ఏం మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో అంతా కూడా లోపల ఉండి నేను తెలియజేస్తాను అని ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. కానీ లోపల ఆయన చెప్తూ ఉంటే ఆయన మాట వింటున్నావా? వినడం లేదు. నిష్టం, పాపం చేయాలి, ఆయన మాట వినవు. ఆయన మాట వినవు. అబద్ధాలు ఆడాలి, ఆయన మాట వినవు. లోపల నుండి చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పిన మాటల్లో నువ్వు వింటే కదా, వినవు నువ్వు. కాబట్టి నిష్ట ప్రకారం జీవించేస్తున్నావు. ఓకే. కాబట్టి నీ జీవితాన్ని బట్టి దేవుడు సమృద్ధిగా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నిన్ను నిలబెట్టాడు, కాపాడుకుంటూ వస్తున్నాడు. ఓకేనా? సరే. ఆలయము అని చెప్పి దేవుడు చెప్తుంటే నువ్వేమో ఒక మంచి 4 గోడలు కట్టి పైన స్లాబ్ వేసి ఆ పక్కన ఈ పక్కన ఒక గుమ్మం పెట్టి ఇది చర్చి అని ఒక 100 మందిలో 200 మందిలో కూర్చోబెడుతున్నావు. దాంట్లో అది సేవ, అది సేవ కానే కాదు. చర్చి అని ఎక్కడుంది బైబిల్లో? కట్టమని ఎక్కడుంది? ఎవరు కట్టారు చర్చి ఎవరు కట్టారు చూపించు బైబిల్లో. సంఘం కట్టారా లేకపోతే చర్చి కట్టారా? అంటే చర్చి కట్టేసి 4 గోడల మధ్యలో చర్చి కట్టేసి స్లాబ్ ఎత్తే అది సంఘమా? నువ్వు పెట్టుకున్న పేరు అది సంఘం అని. కానీ బైబిల్లో అలా చర్చి కట్టి దాంట్లో ఉన్న జనంతో సహా సంఘం అని చెప్పలా. అర్థమవుతుందా? సంఘం అంటే అయ్యలారా మేము ఏం చేయాలని చెప్పి పేతుని అడిగారు వాళ్ళు. పేతుని అడిగితే ఏమన్నా తెలుసా? 3000 మందితోటి ఆయన చెప్పిన మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మని వరము మీరు పొందుదురు అని చెప్పాడు. ఎవరో? పేతురు గారు. ఆ రీతిగా వాళ్ళకి సువార్తను బోధించాడు. చాలామంది హృదయంలో నొచ్చుకొని మార్చబడ్డారు. విగ్రహారాధనతో ఉన్నవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, మార్పు లేని వారు మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ వరం పొందుకొని
దేవునిలో చేర్చబడ్డారు. ఆ దినమున 3,000 మంది రక్షించబడ్డారు. నూతనంగా ఉండేటువంటి విగ్రహారాధనలో ఉండేటువంటి 3 మనుషుల్ని రక్షించు. చచ్చి కట్టావు కదా మరి. చెప్పినోడికే చెప్తావు, వాళ్ళకే చెప్తావు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని వారాలైనా ఆ చెప్పినోడికే చెప్తావు. మరి నూతనంగా మార్పు చెందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 3 ఉన్నారా? 3 చూపించు. విగ్రహారాధన చేసేవాళ్ళు 3 ఉన్నారా? మార్చబడిన వాళ్ళు 3 ఉన్నారా? ఒక్కడిని చూపించు, ఒక్కడిని. ఫిలిప్పు వెళ్ళి నపుంసకుడికి వాక్యం చెప్పాడు. అయ్యా, నీ మాటలు నన్ను బలపరిచినాయి, అయిగోనయ్యా నీళ్ళు. బాప్తిసం ఏమిటనగా నాకు ఆటకం ఏంటి అని అడిగాడు. ఎవరో నపుంసకుడు. బాప్తిసం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు, మార్పు చెందాడు, మార్చబడ్డాడు, దేవుళ్ళని చేర్చబడ్డాడు. నువ్వెవరిని మారుస్తున్నావు? ఒక కారు కొనుక్కొని అందులో ఏసీ పెట్టుకుని ఒక 100 మందిని నీవు చెంటు 2 చెంట్లో ఉన్నటువంటి స్థలంలో చర్చి కట్టుకుని అందులో శుభ్రంగా 2 పాటలు పాడి ఓ ప్రార్థన చేసి వాక్యం చెప్తే చర్చియా? అది వాక్యమా? అది దేవుని సేవ? నువ్వు బిషప్వా, రెవరెండ్వా? అసలేంటి నీ పరిస్థితి? అర్థం చేసుకోండి. నా సేవకుడు గుడ్డోడు అంటున్నాడు. మిమ్మల్ని బట్టి నా నామం అన్యుల మధ్య ద్వేషించబడుతుందని చెప్తున్నాడు. సరే, నీ వల్ల నీలైనకే వద్దాం. చర్చి కట్టేసావు, నువ్వు సేవకుడివే, బిషప్వే, రెవరెండ్వే, చర్చి కట్టేసావు. మరి నీ ఇంటి పక్కనే హిందువులు ఉన్నారు, మరి ఆ పక్కన హిందువులు ఉన్నారు, వెనకాల హిందువులు ఉన్నారు, ముందు హిందువులు ఉన్నారు. మరి వాళ్ళు రావటం లేదా? అంటే నీ ప్రత్యేకించి 100-200 మందికి నువ్వు కట్టుకున్నావు, అలవాటు అయిపోరు నీకు. నీ మధ్యలోనికి, నీ ప్రజల మధ్యలోకి హిందువులు ఎందుకు వస్తారు? వాళ్ళు రారు కదా, మీకు అలవాటు అయిపోయింది, వాళ్ళు వస్తున్నారు. ఓకేనా? మరి హిందువులు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఎవరు రక్షిస్తారు? వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు? వాళ్ళ దేవుడి గురించి ఎవరు చెప్తారు? వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్పకే అలాగ మూలనడిపోయి ఉన్నారు వాళ్ళు విగ్రహారాధనతో. అర్థమవుతుందా? చెప్పకే విగ్రహాలతో మూలనడిపోయి ఉన్నారు వాళ్ళు. కొబ్బరికాయలు కొట్టుకుంటా, నైవేద్యాలు పెట్టుకుంటా ఉన్నారు. ఏమని చెప్తుంది బైబిల్ దగ్గర వద్దామా? నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని రాశాడు. అవునా? మందిరం ఎవరికంట? అన్యజనులకి ప్రార్థనా మందిరం. మరి అన్యులేరి 100-200 మంది వాళ్ళని చూపిస్తావు, ఎస్సీలని. ఎన్ని వారాలైనా, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళని చూపిస్తావు, ఏళ్ళే అని చెప్పి. మరి వాళ్ళన్నా మార్పు చెందుతున్నారా? ఓ బాప్తిజం తీసుకున్న వాడు అందరూ చేతులు ఎత్తానంట. మారు మనసు లేకుండా ముంచేస్తావా తీసుకెళ్ళి? వాడు మారు మనసు అవసరం లేదా? పాపక్షేమాపణ అవసరం లేదా? కన్నీటి ప్రార్థన అవసరం లేదా? పాపాలు ఒప్పుకో అవసరం లేదా? చేతులు ఎత్తండి, బాప్తిజం కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళి బాప్తిజం ఇచ్చేస్తానంట. ఏంటది? నువ్వేం చూపిస్తావు? నమ్మి బాప్తిజం పొందిన వాడు పడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పి చూపిస్తావు. మరి పౌలు గారు అదే మాట ఏం చెప్తున్నాడో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందమని అని చెప్తున్నాడు. ఏది చూపిస్తావు? ఏది కరెక్టు? బాడైపోయిన బట్టలు ఎప్పుడన్నా ఒంటి మీద వేసుకుంటావా? బాడైపోయి ఒంటి మీద ఎలా వేసుకుంటావు? సొక్కాయ అవుతాకి అది ఎలా వేసుకుంటావు? దాని నిండా మురుకుంది, దాని నిండా బాడుంది, ఎలా వేసుకుంటావు? అవకాశమే అది. నువ్వేమో బాడితో వేసేసుకోండి అమ్మా, పర్వాలేదు, ఆ మురుగుతో వేసేసుకోండి. బట్టల మురుగుతో చీరజాడి కట్టేసుకోండి, ఆ మురుగుతో ఉన్న పర్వాలేదు అని స్త్రీలు చెప్తున్నా, పురుషులు చెప్తున్నా. గవర్నమెంట్ అవసరం లేదా? తెల్లబట్ట అవసరం లేదా? లోపల తెలుపు అవసరం లేదా? హృదయం ఉతుక్కోవసరం లేదా? పాపం ఒప్పుకక్కలుద్దా? పశ్చాత్తాపం అక్కలుద్దా? ప్రార్థన అక్కలుద్దా? ఏంటి నీ సేవ? మారు, రోషం కలిగి చేయి సేవ. ఆత్మ రక్షణ కలిగి, ఆత్మ భారం కలిగి సేవ చేయి.
ఉమ్. ఏమన్నాడు పౌలు గారు? నేను ప్రసవేదన పడుతున్నానయ్యా, మరి ఆ బిడ్డని ప్రసవేదంతో ఒక్కొక్క బిడ్డని కంటున్నాను అని చెప్తున్నాడు. కన్నావా? కన్నా బిడ్డలు ఉన్నారా? వీళ్ళు కాదు, వీళ్ళు చర్చిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏదో అలా వచ్చి అలాగా అలవాటైపోయి వస్తున్నారు. దాని గురించి కాదు, అసలు పచ్చి విగ్రహారంతో ఉన్నటువంటి వాళ్ళు కన్నావా? ఏటపోతులు లేచి కోళ్ళు కోసి కుక్కను కోసి నైవేద్యాలు పెట్టేవాళ్ళు కంటున్నావా? ఏది నీ సేవ? ఏం చేస్తున్నావు? ఆదివారం సేవ అయిపోయింది, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం. ఈ వారమంతా కూడా ఏం చేస్తున్నట్టు? ఇంటికాడే ఎంజాయ్, ఇంటికాడే ఎంజాయ్. సువార్త భారం లేదు నీకు, వాక్యం చెప్పాలన్న భారం లేదు నీకు. ఎందుకంటే వారం ఆ డబ్బులు వస్తున్నాయి కాను కింద, అవి శుభ్రంగా వండి తింటున్నాం, కొంచెం మిగులుతున్నాయి, అలాగలా ఖర్చు పెట్టుకున్నాం ఇంటికాడ ఉండి. మళ్ళీ ఆదివారం వస్తుంది, మళ్ళీ అమౌంట్ వచ్చేస్తుంది, మళ్ళీ తీసుకున్నాం, మళ్ళీ ఖర్చు పెట్టి తింటున్నాం, మళ్ళీ జాగ్రత్తగా వాడుకుంటున్నాం, మళ్ళీ మూలలు వేసుకుంటున్నాం అకౌంట్ బ్యాంకులో, మళ్ళీ ఆదివారం వస్తుంది. అంటే నీ బ్రతుకంతా కూడా ఆదివారాల మీదే ఆధారపడ్డావు. ఆదివారాల్లో వాళ్ళు వచ్చేస్తున్నారో వేసేస్తున్నారో అంతే, ఎంజాయ్, లగ్జరీ బ్రతుకు. ఎవడు చెప్పాడు ఇటు ఇలా బ్రతుకని? సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద ఉంది. సువార్త ప్రకటింపలేని ఎడల నాకు శ్రమ అంటున్నాడు పౌలు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు అంటున్నాడు పౌలు. సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉందంటున్నాడు పౌలు. ఏం చేస్తున్నావు? నా సేవకుడు గుడ్డోడు అంటున్నావు. ఎంతవరకు నీ సేవ కరెక్టు? నీకు వీలవుతే ఏజ్గేలు 34 అధ్యాయం చదువు, కాపర్ గురించి చక్కగా చెప్తూ ఉంటాడు. కాపర్ల గురించి చక్కగా చెప్తాడు, కొడతాడు కూడా దాంట్లో. మరి అది నేను చెప్పానని కోపం పెట్టుకోకు. ఆ అధ్యాయం చదివిన తర్వాత ఎంత రోషంగా మాట్లాడాడో, నీకు ఎంత సిగ్గొస్తుందో ఆ అధ్యాయం చదువు, నీకే అర్థమైపోద్ది. నీకు సిగ్గొచ్చే మాటలు చెప్పాడు దేవుడు, అవన్నీ చదివి విశ్వాసులు గిరిపించావు. రూట్గా ఏమైతే ఉన్నాయో విశ్వాసుల హృదయంలో ఏం పెట్టాలో అవి పెట్టేస్తావు. మీటింగ్ పెట్టాలంటే వాళ్ళకి వంటలు ఎలా చేయాలో చెప్తావు వాక్యం ద్వారా. మీటింగ్ పెట్టాలంటే ఎవరింట్లో సేవకులను పెట్టాలో చెప్తావు మీటింగ్ ద్వారా. మీటింగ్ పెట్టాలంటే రైస్ ఎవరవ్వాలో చెప్తావు మీటింగ్ ద్వారా. మీటింగ్ పెట్టాలంటే ఉల్లిపాయలు ఎవరవ్వాలో చెప్తావు మీటింగ్ ద్వారా. మీటింగ్ ద్వారా మళ్ళీ మీటింగ్ పెట్టాలంటే కానుక ఎవరవ్వాలో చెప్తావు మీటింగ్ ద్వారా, ఆ వాక్యం ద్వారా. నీ అవసరాలన్నిటికి వాక్యం వాడుకుంటావు తప్ప ఏంటి, నీకు సిగ్గొచ్చే మాటలు మాత్రం నువ్వు ప్రకటించుకోవు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను కొడతాడు, సిగ్గు నీకే వస్తుంది. అవి కూడా బోధించుకోవాలి, నీకు నువ్వు బోధించుకో, ఎదురువాళ్ళని బోధించుకో. ఎదుటివాళ్ళని బోధించి వాళ్ళు మార్చు. నువ్వు కూడా నీకు నువ్వు వెనక్కి బోధించుకుంటే అది చాలా మంచిది. కాబట్టి కొన్ని విషయాల్లో వెనకాడక ముందుకి నడిపించు. ఆ అగాధమైనటువంటి నరకంలోకి వెళ్లకుండా తప్పించు, కాపాడు. శుభ్రంగా విశ్వాసాన్ని మార్చి ఒక మంచి పవిత్రమైనటువంటి విశ్వాసాలుగా తయారు చేయి. దేవుడు బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆ నరకానికి వెళ్లకుండా తప్పించాడు, నీ జీవితానికి మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఓకేనా? కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట, మీ హృదయము దేవుని ఆలయమైనదని మీరు ఎరగరా? ఎవడైనా ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వాణ్ణి పాడైపోతున్నాడు. మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు, చనిపోతున్నాడు. ఇంతలో చూసి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అంటున్నాడు. గమనించండి, ఇలా లోకంలో ఉన్న మనుషులకే కాదు, సేవకులు కూడా గ్యారంటీ లేకుండా పోయింది జీవితం. నమ్మకంగా చేయండి, యథార్థంగా చేయండి, మంచి వాక్యాన్ని విశ్వాసులకు బోధించి మార్చండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.